హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. బండి భగీరథ్ కేసు రోజుకో ట్విస్ట్ జరుగుతుంది. రోజుకో కొత్త సెక్షన్ పోలీసులు యాడ్ చేస్తున్నారు. కేసును జటిలం చేస్తున్నారు, సంక్లిష్టం చేస్తున్నారు. ఏమిటి విచిత్రం? ఒక కేసుకు సంబంధించి ఇన్ని ట్విస్టులు మనం ఎక్కడ చూడలేదు, ఇంతగా సెక్షన్లు చేర్చడం మనం ఎక్కడ చూడలేదు. అది కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ముద్దుల కుమారుడు బండి భగీరథ్కు సంబంధించినటువంటి కేసు. అంటే మొట్టమొదట ఈ కేసు రాకముందు లేదా ఈ కేసు వచ్చినప్పుడు తాత్సారం చేశారన్న అపవాదును పోలీసులు ఎంతగా మోసుకున్నారో, ఇప్పుడు అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో లేదా శ్రద్ధతో ఆ కేసును పరిశీలిస్తున్నట్టుగా మనకైతే అనిపిస్తుంది. ఇట్స్ గుడ్, అది మనం ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే. కాకపోతే ఇప్పటికీ కూడా మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, బండి భగీరథ్ వచ్చి లొంగిపోయారా లేదా పోలీసులు పట్టుకున్నారా? ఆల్రెడీ ఇది నానిపోయినటువంటి ప్రశ్న. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, బండి భగీరథ్ ఫోన్ అప్పగించారు, ఆయన తన ఐఫోన్ను అప్పగించారు. అప్పగించిన మాట అయితే వాస్తవం. కాకపోతే అందులో సిమ్ లేదు. తలుపు వేసి తిని గొళ్ళెం మరిచి తిని అని మనం అన్నట్టుగా ఫోన్ ఇచ్చారు, అందులో సిమ్ లేపేశాడు. ఆ సిమ్లోనే కదా మొత్తం అంతా ఉండేది. సో వ్యవహారం అంతా లేపేసి, విషయమంతా చెరిపేసి, చాలా జాగ్రత్తగా వినయపూర్వకంగా ఇదిగో తీసుకోండి సార్ మా ఫోను అని ఫోను సమర్పించేశారు బండి భగీరథ్. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తోంది. సో సిమ్ మాయమైపోయినటువంటి ఫోన్ పోలీసులకు అందడంతో వాళ్ళు క్షణకాలం పాటు నివ్వెరపోయారు. ఇదే విషయాన్ని 24/7 ప్రేక్షకులకు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ ఐఫోన్లోన డేటా మిస్ అయిపోతే దాన్ని ఏం చేయొచ్చు, ఎలా రిట్రైవ్ చేయొచ్చు, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకున్నాం. కానీ అసలు సిమ్మే లేపేసి ఫోన్ ఇస్తారు అన్న ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇప్పుడే మనం తెలుసుకుంటున్నాం. దీనికి సంబంధించి అంటే ఏంటి, ఎవిడెన్స్ డిసపియర్ అయ్యి చేయడం అంటే విల్ఫుల్లీ అక్కడ ఒక మోటివ్, ఒక ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా ఆధారాలు మాయం చేసినందుకు గాను కొత్తగా ఒక సెక్షన్ యాడ్ చేశారు. దట్ ఈజ్ 238. సో ఈ 238 సెక్షన్ యాడ్ చేయడం ఏంటంటే ఆధారాలు మాయం చేశారు అని ఇచ్చాను. అంతకుముందే ఇంకొక సెక్షన్ కూడా యాడ్ చేశారు. ఏంటి, 64(2). సో దీని ద్వారా అంటే ఈ 64(2) ఏంటంటే, ఈ సెక్షన్ ఏంటి అంటే పలుమార్లు 64(2)M సెక్షన్ చేర్చారు. అంటే ఏంటి, బాధితురాలిపైన పలుమార్లు అత్యాచార యత్నం చేశారు అని బాధితురాలి తల్లే కంప్లైంట్ ఇవ్వడం వల్ల దాని ఆధారంగా ఈ సెక్షన్ను చేర్చారు. సో ఒక్కొక్క సెక్షన్ను చేర్చినట్లల్లా కేసు సంక్లిష్టమవుతోంది, టఫ్ అవుతోంది, ఇది కాస్త క్లిష్టంగా మారిపోతుంది. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు బండి భగీరథ్ చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా బెడిసి కొడుతోంది. అన్ని రోజులు మనవి కాదు, ఆల్ డేస్ ఆర్ నాట్ సండేస్ అని బండి భగీరథ్ కావచ్చు, అతని తండ్రి గారు కావచ్చు, వాళ్ళు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంతకాలం తాము ఏం చేసినా నడుస్తుంది అని ఒక చిన్నపాటి ధీమా వాళ్ళకు ఉండేది. దానితోనే కథ మొత్తం నడిపించారు అని. కానీ ఒక్క కేసుకు సంబంధించి చూడండి, ఇన్ఫ్లుయెన్సర్ని అరెస్ట్ చేశారు, వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. అరెస్ట్ కాదు కానీ కేసులు నమోదు చేశారు. ఎందుకంటే వాళ్ళు పెయిడ్గా అంటే డబ్బులు తీసుకొని లబ్ధి పొంది ఈ కేసుకు అనుకూలంగా మాట్లాడారని కొంతమందిని విచారించారు. అలాగే స్నేహితులని, ఎందుకంటే బండి భగీరథకు ఫ్రెండ్స్ అయిన పాపాన అంటే వాళ్ళు కూడా ఊరికే ఉంటే పర్వాలేదు, మళ్ళీ వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. ఆ రోజు ఆ ఘటన జరిగిన రోజు మొయినాబాద్, ఆ తర్వాత సర్వీస్ అపార్ట్మెంట్, ఈ సందర్భంలో ఈ ప్లేసుల్లోన వాళ్ళ స్నేహితులు కూడా ఉండడం వల్ల వాళ్ళను కూడా అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఒకవైపు ఇన్ఫ్లుయెన్సర్ని విచారిస్తున్నారు, మరొకవైపు స్నేహితులను విచారిస్తున్నారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఒక కొత్త ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అసలు వెకేషన్ జడ్జ్ ఈ కేసును వాదిస్తున్నటువంటి వెకేషన్ జడ్జి పైన నీలాప నిందలు వేయడానికి కూడా కొంతమంది వెనకాడలేదు. అంటే ఎంత తీవ్రంగా, ఎంత తీవ్ర స్థాయిలో వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారో మనకు అర్థమవుతోంది. సో ఆమె భర్తకు ప్రయోజనం చేకూర్చడానికి, ఆ జడ్జి భర్తకు ప్రయోజనం చేకూర్చడం కోసమే ఆమెను ఈ బెయిల్, మధ్యంతర బెయిల్ ఇచ్చేలాగా ఒప్పించుకున్నారు, అందుకోసమే ఇలా చేస్తున్నారు అని ఆ జడ్జి గారికి కూడా అపవాదు అంటగట్టడానికి ప్రయత్నించడంతో
అది కూడా పెద్ద కేసు అయింది. ఆ కేసుకు సంబంధించి దామోదర్ అనే వ్యక్తిని తాజాగా అరెస్టు కూడా చేశారు. కాబట్టి ఈ కేసులోన విచిత్రమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అన్నిటికీ మించి బీజేపీ అధ్యక్షుడు రామచందర్ గారిని హుటాహుటిని ఢిల్లీకి రమ్మని పిలిచినట్టు తాజాగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకు పిలిపించుంటారంటే కేవలం ఈ కేసుకు సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ గందరగోళం గురించి, ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతోంది, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో తెలుసుకోవడానికి బులావ్ అని పిలిపించినట్టు మనకు అర్థమవుతోంది. మళ్ళీ ఆయన వెళ్ళి అక్కడ ఏం బ్రీఫింగ్ ఇస్తారో, ఏం మాట్లాడతారో మనం వేచి చూడాల్సిందే. కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతుండడం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మల్లు రవి గారు కూడా అనుకూలంగానే, అంటే బండి సంజయ్ గారికి అనుకూలంగానే మాట్లాడడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాజకీయాలకు అతీతంగా కేవలం పేరుకు వీరు పార్టీలు వేరు, కానీ వీళ్ళందరి మనస్థితి ఒక్కటే, వీళ్ళందరూ కూడా అన్ని విషయాల్లోనూ కలిసికట్టుగానే ఉంటారు అని అర్థమయ్యే విధంగా, ప్రజలు అర్థం చేసుకునే విధంగా వ్యవహరిస్తున్న తీరు నిజంగా కూడా దిగ్భ్రాంతికరమని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కేంద్రంలో కూడా జరుగుతుందని అంటున్నారు. కొత్త వాళ్ళని 71 మంది సమాచారం కూడా తీసుకొని విచారిస్తున్నారని అంటున్నారు. అందులోన మళ్ళీ బండి సంజయ్ గారి పోస్టు ఉంటుందా, ఊడుతుందా, కొడుకు దెబ్బకు సన్ స్ట్రోకుకు ఆయన పదవి ఊడిపోతుందా, లేదా ఆయన అలాగే పక్కన పెడతారా, శాఖను తప్పిస్తారా, లేదా ఇవన్నీ పర్వాలేదు, ఇవన్నీ జరిగేవే, అక్కడేదో జరిగింది, అంత మాత్రాన ఈయనెందుకు బలి చేయాలి అని ఉదార స్వభావంతో పార్టీ అతన్ని వదిలేస్తుందా, ఏం జరుగుతుందో మనం మున్ముందు చూడాల్సి ఉంటుంది. ఇదే అండి అసలు విషయం.